గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థులు నిరుద్యోగులు బీఆర్ఎస్ కార్యాలయం వద్దకు వచ్చి తమ సమస్యలను పరిష్కరించమని వేడుకుంటున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గరికి వెళ్తే అంతా ప్రభుత్వం చేతుల్లో ఉందంటున్నారు. ప్రజా దర్బార్కు వెళ్లి కాళ్ల మీద పడ్డా కనికరించడం లేదు. నిరుద్యోగులకు మాట ఇచ్చిన కోదండరాం దగ్గరికి వెళ్ళినా స్పందన లేదు. కొత్త హామీలను కాకుండా మీరు ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ నిరుద్యోగులకు లేనిపోని హామీలు ఇచ్చి రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఎందుకు మాట తప్పుతోంది? నిరుద్యోగుల తరఫున 5 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడుతున్నామని హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రూప్ 1కు 1:50 కాకుండా 1:100 చెప్పిన మెయిన్స్కి అవకాశం ఇవ్వాలన్నారు. గ్రూప్ 2కు 2 ఉద్యోగాలు, గ్రూప్ 3కి 3,000 ఉద్యోగాలు కలుపుతామన్న మీ మాట నిలబెట్టుకోవాలన్నారు. పరీక్షకు మధ్య 2 నెలల గ్యాప్ ఉండాలి. జూలైలో డిఎస్ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 7, 8న గ్రూప్ 2 ఉంది. 7 రోజుల గ్యాప్ మాత్రమే ఉండడంతో ఒత్తిడితో సంగీత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆగస్టు 7, 8న గ్రూప్ 2 ఉంది. 7 రోజుల గ్యాప్ మాత్రమే ఉండడంతో ఒత్తిడితో సంగీత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలైనా జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు? హామీ నిలబెట్టుకోవాలన్నారు. 25,000 పోస్టులతో కాకుండా 11,000 పోస్టులతో డిఎస్సీ ఎందుకు ప్రకటించారు? మొత్తం 25,000 పోస్టులతో డిఎస్సీ నిర్వహించాలన్నారు. 17 అంటే ఏమైపోయింది? ఓట్లు డబ్బలు పడ్డాక పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇవాళ 2 నెలల పెన్షన్ ఆగింది. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఏప్రిల్ నెల పెన్షన్ పడలే, మే నెల పెన్షన్ అయితే ఏ జిల్లాలో కూడా పడలేదు. ఇలా రెక్కాడితే డొక్కాడని వాళ్ళు 2,000 రూపాయలు వస్తే ఇంత మందు గోళీలో సూదీలకో ఇంత బుక్కడి అన్నం తిని బతికేటువంటి ఆ భాగ్యుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు అని నేను అడుగుతా ఉన్నా. మీ ప్రాధాన్యత ఏంది? ఇతరి మహిళ కావచ్చు, భర్త చనిపోయిన వితంతువురాలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వృద్ధులైన పిల్లలు చూడని తల్లిదండ్రులకు ఈ ఆసరా పెన్షనే ఆసర కదా. ఆ ఆసర నుండి అవ్వాతాతల్ని ఎందుకు దూరం చేస్తున్నారు? ఆ అవ్వాతాతలకు ఇచ్చిన మాట ఎందుకు నిలుపుకోలేకపోతున్నారు? ఏమైంది? ఏప్రిల్ నెల ఎందుకు ఇప్పటిదాకా 2,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు? మే నెల ఇంకెప్పుడు ఇస్తారు అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆ అవ్వాతాతలకు 2 నెలల పెన్షన్ ఏప్రిల్, మే విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో ప్రధానమైన సమస్య అంగన్వాడీ టీచర్లు. ఒకవైపేమో 1వ తారీఖే జీతం ఇస్తున్న ప్రభుత్వం అని మీరేమో గప్పాలు కొట్టుకుంటున్నారు. అంగన్వాడీ టీచర్లు ఏమో రోడెక్కుతున్నారు. ఈ రాష్ట్రంలో 65,000 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఉన్నారు. ఈ 65,000 మందికి 2 నెలల నుంచి జీతం రాలే. 2 నెలల నుంచి జీతం రాక అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఆందోళన చెందుతూ ఉన్నారు. జీతాలు కట్టుకోలేక స్కూళ్ళు స్టార్ట్ అయినాయి. పిల్లలకు పుస్తకాలు కొనియాలి, బట్టలు కొనియాలి, ఫీజులు కట్టాలి. మా జీతాలు రావడం లేదని బాధపడుతున్నారు. అంగన్వాడీ టీచర్లను వివిధ రకాల పనులు చెప్పి వేధిస్తూ ఉంది ప్రభుత్వం. మీరు ఇంటింటికి పోయి నల్లా సర్వేలు చేయండి, ఇంకో పని చేయండి, మీరు థంబ్ ఇంప్రెషన్ పెట్టండి. ఇలా అంగన్వాడీ టీచర్లను ఉసురు పోసుకుంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. కేసీఆర్ గారేమో ఏ రోజు అంగన్వాడీ టీచర్లు 10 ఏళ్లలో రోడ్డెక్కి ధర్నా చేసిన పరిస్థితి కానీ, ఏ రోజు జీతం కోసం వాళ్ళు ఎదురు చూసిన పరిస్థితి లేకుండా ఈ దేశంలోనే అత్యధిక వేతనాలు చెల్లిస్తున్న రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని, మా అంగన్వాడీ టీచర్లను కేసీఆర్ గారు నిలిపారు. కానీ మీరేమో ఇచ్చే జీతం ఇస్తలేరు. ఓ జీతం పెంచుతామని చెప్పి మేనిఫెస్టోలో గొప్పగా చెప్పిండ్రు. అంగన్వాడీ టీచర్ల జీతం మేము పెంచుతాం, వాళ్ళకి స్కేల్ ఇస్తామని చెప్పిండ్రు. పెంచుడు మాట దేవుడేరు, ఇచ్చే జీతం కూడా ఇస్తలేరు. 2 నెలలే ఆ జీతం ఇయ్యక. తక్షణమే వాళ్ళ వేతనాలు చెల్లించండి. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు వేతనాలు పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగ యువకుల పక్షాన ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు 5 డిమాండ్లు సూటిగా పెడతా ఉన్నాం. ఈ 5 డిమాండ్లు కూడా మీరు వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు, మీరు నిరుద్యోగ యువకులకు మీ ఉపన్యాసాలలో ఇచ్చిన హామీలు, ఇవన్నీ కూడా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అడుగుతున్నాం. మేము కొత్త డిమాండ్లు ఏం పెట్టడం లేదు. సో డిమాండ్ నెంబర్ 1, గ్రూప్ 1లో 1:100 చొప్పున మెయిన్స్ పరీక్షలకు పిల్లల్ని అనుమతించాలి. డిమాండ్ నెంబర్ 2, గ్రూప్ 2లో 2,000 ఉద్యోగాలు పెంచి, గ్రూప్ 3లో 3,000 ఉద్యోగాలు పెంచి గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిమాండ్ నెంబర్ 3, ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్య 2 నెలల గ్యాప్ ఉండాలని చెప్పి ఆ రోజు మీరు ఇచ్చిన మాటను అమలు చేయాలని, ఇప్పటికే ఇచ్చిన తేదీలు వాటిని మార్చి ఎగ్జామ్ టు ఎగ్జామ్ 2 నెలలు వ్యవధి ఉండే విధంగా
ఇచ్చిన మాట నిలుపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిమాండ్ నెంబర్ 5, 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి 6 నెలలైనా ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు వచ్చే 6 నెలల్లో ఎలా నింపబోతున్నారు? ఆ జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా వచ్చే 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ నెంబర్ 5, ఆ రోజు 25,000 ఉపాధ్యాయ ఖాళీలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఆ ఇచ్చిన మాట ప్రకారంగా 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించాలని, ఇప్పటికే మీరు ఇచ్చిన 11,000 ఉద్యోగాలను 25,000కు పెంచి మరి డిఎస్సి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 5 డిమాండ్లు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకుల పక్షాన మేము చేస్తూ ఉన్నాం.